డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం ఫిబ్రవరి 12, 2025 దేవుని నుండి ఒక సూచన. మత్తయి 24:39 జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఈనాటి దైవాంశము మనుష్య కుమారుని రాకడ. 1 తెస్సలోనికైలు 5:2-3 వచనములు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చును. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీయూ లేదు అని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లి శివారులోని ఓ హోటల్ వద్ద ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఏపీలోని బాపట్లకు చెందిన వెంకటేష్ అనే యువకుడు చెన్నై నుంచి హైదరాబాదుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తన 23 లక్షల క్యాష్ బ్యాగుతో ప్రయాణిస్తున్నాడు. టిఫిన్ చేయడానికని బస్సు ఆ హోటల్ ముందు ఆపడం వల్ల అందరితో పాటు తాను కూడా దిగి టిఫిన్ చేసి వచ్చేసరికి బస్సులో తన క్యాష్ బ్యాగును దొంగలు కొట్టివేశారు. దీనితో అతడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తయి 24:42-43 వచనములు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసియుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. దేవుడు మనందరినీ దీవించి మెలకువగా ఉండి మనుష్య కుమారుని రాకడకై ఎదురు చూచేవారిగా మనలను సిద్ధపరచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు మాకిచ్చిన రక్షణను బట్టి వందనములు. మా రక్షణను కాపాడుకునే వారముగా ఎల్లప్పుడూ మెలకువగా ఉండుటకు మాకు నీ కృప దయచేయము. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.